స్త్రీలు కనబడుతూ ఉన్నారు. చెప్తారా వాళ్ళెవరని? ముగ్గురు స్త్రీలు. వస్తి, రాణి అయిన వస్తి కనబడుతూ ఉన్నారు. తర్వాత ఎస్తేరు కనబడుతూ ఉన్నారు. తర్వాత హామాను భార్య అయిన జెరేషు కనబడుతూ ఉన్నారు కదా. ఈ ముగ్గురు స్త్రీలలో నుండి ఒక స్త్రీ గురించి మనం ధ్యానం చేద్దాం. మనకి బాగా పరిచయమైన స్త్రీ ఎవరు దీనిలో? ఎస్తేరు. కాబట్టి ఎస్తేరుని మనం ముట్టుకోవద్దు, మనకు బాగా పరిచయం కదా. సో మనం టచ్ చేసేది ఈరోజు మనం నేర్చుకునేది ఎవరి గురించి అంటే వస్తి. వస్తి గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. వస్తి జీవితంలో నుండి దేవుడు మనకి ఏమి నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడో ఆ విషయాలను మనము ధ్యానం చేద్దాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలను గనక మనం చూసినట్లయితే, రాణి అయిన వస్తి కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా నున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మొహుమాను, బిస్తా, హెర్బోనా, బిక్తా, అబక్తా, జెతేరు, కర్కసు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. ఈ దినాన ఈ వస్తి గురించి మనం నేర్చుకునే విషయాలు, మీకు 7 విషయాలను మీకు చెప్తా ఉంటాను. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మరలా అడుగుతూ ఉంటానన్నమాట ఆ విషయాలను. ఓకేనా? ఇక్కడ కూర్చున్న మన యవన బిడ్డలందరూ కూడా చక్కగా చదువుకుంటున్న బిడ్డలే కాబట్టి మీరందరూ కూడా చాలా జ్ఞాపకం ఉంచుకుని నేను అడిగినప్పుడు నాకు చెప్పాలి. 7 విషయాలు వస్తి గురించి ఈ 3 వచనాలలో నుండి మనం తీసుకుందాం. మొదటిగా వస్తి ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, అయిన వస్తి ఏమని రాయబడిందండి? రాణి అయిన వస్తి. ఇక్కడ సందర్భాన్ని గనక మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో నుంచి ప్రారంభం నుంచి చూసినట్లయితే అహష్వేరోషు రాజు కనబడుతూ ఉన్నాడు. హిందూ దేశం మొదలుకుని కూషు దేశానికి ఎన్ని సంస్థానాలు కనబడుతూ ఉన్నవి? 127 సంస్థానాలు. ఇప్పుడు ఈ రాణి ఎన్ని సంస్థానాలకి రాణిగా ఉంది? 127 సంస్థానాలకి రాణి. చూడండి, ఒక్క సంస్థానానికి కాదు, ఒక రాజ్యానికి కాదామె, 127 సంస్థానాలకి రాణిగా పిలువబడుతుందండి వస్తి. ఎంత ఆశ్చర్యము కదా. అసలు రాణి అవ్వాలంటేనే కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలన్నీ కూడా ఈమె సంపాదించుకుంది, రాణిగా పిలవబడ్డది. అసలు రాణి అంటే ప్రథమమైన స్త్రీ ఆ యొక్క ప్రాంతంలో చెప్పుకోవాలంటే. రాణికి ఉన్నటువంటి అధికారము మరో ఏ స్త్రీకి లేదు. 127 సంస్థానాలలో చాలామంది స్త్రీలు ఉంటారు కదండి. ఏ స్త్రీకి లేని అధికారము ఆ స్త్రీకి ఉంది. ఆలోచన చేశారా ఎప్పుడైనా? అంతటి అధికారం ఉంది. రాజు తర్వాత రాజంతటి అధికారము వస్తికి మాత్రమే ఇవ్వబడ్డది. ఆమె రాణియే కాదు, ఆమెకి అధికారము కూడా ఉంది. నిజంగా ఆమె గురించి ఆలోచన చేసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదండి. ఒక రాజ్యానికి కాదు, 127 అంటే ఎన్ని 127 సంస్థానాలు అంటే ఎంత భూభాగమో కదా, ఎంతమంది ప్రజలకో కదా. మనం చూసినట్లయితే ఆమె రాణి అవ్వటం అంత
సులువైన పద్ధతి కాదు. రాణిగా ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని రీతిగా అంటే రాజరికంలో కొన్ని పద్ధతులు ఆమె పాటించాలి. అప్పుడే ఆమె రాణిగా ఉండగలుగుతూ ఉంది. అసలు అహష్వేరోషు రాజు అయిన తర్వాత 3 సంవత్సరాలకి ఏం చేశాడండి? విందు చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అంటే 3 సంవత్సరాలకే తన యొక్క రాజ్యాన్ని అభివృద్ధి పరిచాడు. అంత జ్ఞానం కలిగిన వాడు అహష్వేరోషు రాజు. అలాంటి రాజుకి భార్యగా పిలువబడ్డది రాణి అయిన వస్తి. సరే, ఇంకా ఆమె ఎక్కడ ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే అదే వాక్య భాగంలో రాయబడి ఉంది, రాజైన అహష్వేరోషు కోటలో. ఎక్కడుందండి ఆమె? రాజైన అహష్వేరోషు కోటలో ఉంది. కోట బయట కాదు ఆమె ఉంటా, కోటలో ఉంది ఆమె. ఆలోచన చేయండి, కోటలో ఏముంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? కోటలో ఏముంటుందో తెలుసండి? సమృద్ధి ఉంటుంది. సమృద్ధి, ఎంత సమృద్ధి అంటే ఏది తినాలనుకున్నా అది ఆమెకు దొరుకుతుంది, ఏది చేయాలనుకున్నా ఆమె చేయగలుగుతుంది, ఎంత తినాలనుకున్నా ఉంటుంది. నాకు ఇది వద్దు, వేరేది కావాలి, వేరే లెగ్ పీసులు కావాలి అన్నా కూడా ఆమెకు వెంటనే పట్టుకొచ్చి పెట్టేస్తారు. అంత సమృద్ధి ఉంది కోటలో. కోటలో ఇంకేముందో తెలుసా? ఐశ్వర్యం ఉంది. ఆ కోటలో ఉంది ఈమె, ఐశ్వర్యం ఉంది. అంటే ఎలాంటి వస్త్రాలు కావాలన్నా కూడా, ఆమెకు ఉన్న పొట్టు పరుపులు కావాలన్నా కూడా వెంటనే వచ్చేస్తాయి. పలానా నగ కావాలి నాకు అన్నా కూడా వెంటనే వచ్చేస్తాయి. ఐశ్వర్యము కూడా ఆమెకు లోటు లేదు. మరొక విషయం చెప్పమంటారా? ఆ కోటలో భద్రత ఉంది. ఎంత భద్రత తెలుసా అండి? ఆమె లేచి నిలబడిందంటే చాలు, పక్కన పనికత్తెలు ఉంటారు, పక్కన చెలికత్తెలు ఉంటారు, గుమ్మం బయట ఎవరుంటారు? భటులు ఉంటారు, ఆ కోటకి కాపలాగా సైనికులు ఉంటారు. ఎంత భద్రతో ఆమెకి! ఆ కోటలో ఆమెకి ఎంత భద్రతో ఆలోచన చేయండి. రాణి అయిన వస్తీకి ఎంత భద్రత, ఎంత కాపుదల! అసలు ఏమి సంభవించకుండగా ఆమెను చూసుకోవటానికి చుట్టూ అంతమంది కాపలాదారులు ఉన్నారు. ఇంకేం కావాలండి? మన చుట్టూ అలా చూసుకునే వాళ్ళు ఉంటే మనకి ఎలా ఉంటుంది? చాలా హాయిగా ఉంటుంది కదా. ఈమె కూడా చాలా హాయిగా ఉంది. కోటలో ఉండటం వల్ల ఆమెకి ఈ 3 వసతులు ఉన్నాయి. ఇంకా ఆమె ఎవరితో కలిసి ఉంది? ఆ భాగాన్ని చూసినట్లయితే స్త్రీలతో కలిసి ఉంది. ఆమె ఎవరితో కలిసి ఉంది? అదే వచనంలో రాయబడ్డది, రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు, అంటే స్త్రీలతో ఆమె కలిసి ఉంది. మొదటి అధ్యాయము 3-4 వచనాల్లో గనక మనం చూసినట్లయితే రాజైన అహష్వేరోషు అక్కడ ఒక విందు చేయిస్తూ ఉన్నాడు. ఆ విందులో ఎవరెవరు పాల్గొన్నారు అంటే రాజులు పాల్గొన్నారు, అధిపతులు పాల్గొన్నారు, నాయకులు పాల్గొన్నారు. అదే కోటలో అహష్వేరోషు యొక్క భార్య అయినటువంటి ఈ వస్తీ ఉంది. ఆ వస్తీ కూడా కొంతమంది స్త్రీలతో ఉంది. ఆ స్త్రీలు ఎవరై ఉండొచ్చు? బహుశా ఆ రాజుల యొక్క భార్యలు అయి ఉంటారు, ఆ అధిపతుల యొక్క భార్యలు. వారితో కలిసి ఆమె ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఆమె ఒకవేళ తన రాజ్యం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉండవచ్చు, లేక వారి రాజ్యాల గురించి ఆమె తెలుసుకుంటూ ఉండవచ్చు. మా రాజ్యాన్ని ఇంత 3 సంవత్సరాల కాలంలోనే అహష్వేరోషు రాజు ఇంతగా అభివృద్ధి పరిచాడు అని తన యొక్క రాజ్య మహిమనంతటిని కూడా ఆమె స్త్రీలకు చూపిస్తూ ఉండవచ్చు. ఆమె బయట వారితో ఉండలేదు, గొప్ప గొప్ప స్త్రీలతోటే ఆమె సమయాన్ని వెచ్చిస్తూ ఉంది. ఇంకా అక్కడ ఏమి చేస్తూ ఉందో అదే వచనంలో కనబడుతూ ఉంది, ఒక విందు చేయిస్తూ ఉంది. ఏమి చేస్తూ ఉందమ్మా? ఫస్ట్ వస్తీ ఎవరు? రాణి. ఎక్కడుంది? ఎవరితో ఉంది? ఏం చేయిస్తుంది? విందు చేయిస్తుంది. ఆ విందులో ఆమె కూడా పాల్గొంటుంది. విందు చేయిస్తూ ఉంది. ఆ విందు
ఆ విందులో ఆమె కూడా పాల్గొంటుంది. విందు దేనికి సాదృశ్యం? మంచితనానికి సాదృశ్యం, సంతోషానికి సాదృశ్యం, ఐక్యతకు సాదృశ్యం కదండి. మనం విందు ఎప్పుడు చేసుకుంటాం? మనకు సంతోషం కలిగినప్పుడే చేసుకుంటాం. బాధ కలిగినప్పుడు చేసుకుంటామా? బర్త్డే జరిగిందంటే మనం అందరం కూడా మన ఫ్రెండ్స్ అందరిని పిలిచి విందు చేస్తాం. ఎందుకు? సంతోషం. మీరు పాస్ అయ్యారనుకో విందు చేస్తారు, సంతోషం. మీ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటారు, ఐక్యతకు సాదృశ్యం. ఈ రీతిగానే ఇక్కడ రాణి అయిన వస్తీ కూడా విందు చేస్తూ ఉంది. ఆ విందులో పాల్గొంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇంకా మనం చూసినట్లయితే రాణి అయిన వస్తీ ఎటువంటిది? ఐదో పాయింట్ కనుక మనం చూసినట్లయితే రాణి అయిన వస్తీ ఎటువంటిది అనే మాటను మనం చూసినట్లయితే 11వ వచనం చివరి లైన్లో ఒక మాట రాయబడ్డది చూడండి. ఆమె సౌందర్యవతి. ఆమె చాలా సౌందర్యంగా ఉందంటండి, చాలా సౌందర్యంగా ఉంది. సౌందర్యానికి ఇవ్వబడిన పర్యాయపదాలు చెప్పగలరా? సౌందర్యం అంటే అందం. చెప్పండి. అందం, చురుకుదనం, చక్కనైనది కదా, ప్రకాశవంతమైన ముఖము కలిగిన స్త్రీ, ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోవచ్చు కదా. అయితే ఈ వస్తీ చాలా సౌందర్యవంతురాలు. అందుకనే రాజు కూడా అంటూ ఉన్నాడు, ఆమె సౌందర్యాన్ని కనపరచవలనని అంటూ ఉన్నాడు. అంత సౌందర్యవంతురాలు. అసలు రాణికి ఎన్ని పనులు ఉంటాయో కదా, చాలా పనులు ఉంటాయి. ఒకవేళ వంట పని ఉండకపోవచ్చు, బట్టలు ఉతికే పని ఉండకపోవచ్చు, మరో పని ఉండకపోవచ్చు, కానీ రాజ్యంలో విషయాలపైన ఈమెకు కూడా కొంత బాధ్యత ఉంది. ఇన్ని పనులున్నా కూడా ఆమె సౌందర్యంగానే ఉందంటండి. నిజానికి వయసు పెరిగే కొద్దీ అందం తరిగిపోద్ది కదా, కానీ ఆమె అప్పటికీ సౌందర్యంగానే ఉంది. సౌందర్యం పట్ల ఆమె ఎంత జాగ్రత్త వహించుంటుందో కదా. అమ్మ, నువ్వు ఆయిల్ ఫుడ్ తింటే నువ్వు లావైపోతావు, నువ్వు తినకూడదంటే ఆమె ఎంతగా తగ్గించేసుకుందో, ఎంతగా నోరు కట్టేసుకుని ఉంటుందో. ఎందుకు? సౌందర్యాన్ని కాపాడుకోవటానికి. ఈ రోజున మన యవన బిడ్డలు కూడా అదే చేస్తున్నారు. లావైపోతున్నావమ్మా అన్నారు అనుకోండి, కొంచెం ఇంకంతే, తినడం మానేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే శ్రమలు అవి వేరేగా ఉంటున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అని చాలా వచ్చేస్తున్నాయి. వారు ఏంటంటే లావైపోతున్నాం అనుకుంటున్నారు. ఈ యొక్క రాణి అయిన వస్తీ కూడా చాలా తన సౌందర్యంగా ఉందంటండి. వయసు పెరిగినా కూడా ఆమె ఆ సౌందర్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఆమె గురించి రాయబడిన మాట ఇది, ఆమె సౌందర్యవతి. స్పష్టంగా రాయించాడు దేవుడు. కొంతమంది స్త్రీలకు కొన్ని ప్రత్యేకంగా రాయించాడు దేవుడు. రిబ్కా ఏమని రాయించారు? రిబ్కా గురించి మిక్కిలి చక్కనిది కదండి, మిక్కిలి చక్కనిది. మరియ గురించి దేవదూత ఏమని పలుకుతూ ఉన్నాడు? దయాప్రాప్తురాలా అంటూ ఉన్నాడు. కొంతమంది స్త్రీల గురించి ఇలా రాయబడ్డది. ఈమె గురించి కూడా అదే రాయబడ్డది. అబిగయలు గురించి రూపసి అని రాయబడుతూ ఉంది. అలా మనం చూసుకుంటూ వెళ్తే ఒక్కొక్క స్త్రీ గురించి కొన్ని ప్రత్యేకమైన మాటలు రాయించబడ్డమని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రాణి అయిన వస్తీ గురించి అయితే ఆమె సౌందర్యవతి అని రాయబడ్డది. ఇంకా మనం చూసినట్లయితే రాణి అయిన వస్తీ ఏమి ధరించింది? అక్కడ వాక్య భాగంలో ఒక మాట రాయబడ్డది. ఏం ధరించిందండి? రాజకిరీటం. 10వ వచనంలో మనం చూసినట్లయితే రాజకిరీటం ధరించుకొనిన ఆమెను. కిరీటాలు చాలామంది ధరిస్తారు, కానీ ఈ కిరీటం చాలా ప్రాముఖ్యమైనది. ఇది రాజకిరీటం. ఇది ఎవరికి పడితే వారు ధరించే కిరీటం కాదు. ఇది ప్రత్యేకమైన వారు మాత్రమే ధరించేది. ఇది చాలా ఉన్నతమైన కిరీటం, చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి కిరీటం. ఈ కిరీటం అక్కడ రాజ పరిపాలనలో మనం చూసినట్లయితే రాజు ఒక కిరీటం ధరిస్తారు, రాణి ఒక కిరీటం ధరిస్తారు, అక్కడున్న అధిపతులు కూడా కిరీటాలు ధరిస్తారు. కానీ అక్కడున్న అధిపతులతో కానీ వేరే వారితో కానీ సమానం కాదు ఈ కిరీటం. అంత ప్రత్యేకమైన కిరీటం ఇది. ఇది చాలా ఉన్నతమైన కిరీటం, చాలా అమూల్యమైన కిరీటం. చాలామంది స్వర్ణ కిరీటాలు ధరిస్తారు, వెండి కిరీటాలు ధరిస్తారు, రత్నాలతో పొదిగింపబడిన కానీ వజ్రాలతో పొదిగింపబడిన ఆ కిరీటాలన్నీ ధరిస్తారు. కానీ ఈమె ధరించిన కిరీటం మాత్రం
రాజకిరీటం. ఈ కిరీటం చాలా గుర్తింపు కలిగింది. రాణిగారు ఎక్కడున్నారని మనం నేర్చుకున్నాం, కోటలో ఉన్నారని. మరి బయటికి వెళ్ళినప్పుడు ఈమె రాణి అని తెలియాలి అంటే ఏముండాలి? ఈమెకి కిరీటం ఉండాలి. కిరీటం గొప్ప సూచిక, గొప్ప గుర్తింపు. ఈమెకి ఈ కిరీటం గొప్ప గుర్తింపు. కాబట్టి ఈమె బయటికి వెళ్ళినప్పుడు కానీ ఈవెన్ రాజు సన్నిధిలోకి వెళ్ళాలన్నా కూడా ఈమె ఏమి ధరించాలి? కిరీటం. కాబట్టి కిరీటం అనేది చాలా ప్రాముఖ్యం ఈమెకి. ఈ యొక్క కిరీటము తన రాజ్యం యొక్క గొప్పతనాన్ని సూచించేదిగా ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఈమె గురించి ఇంకొక చివరి విషయాన్ని మనం నేర్చుకుందాం. ఇంతవరకు ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 6 పాయింట్లు నేర్చుకున్నాం. గుర్తున్నదండి? సరే, ఈ పాయింట్ కూడా చెప్పాక నేను మరలా అడుగుతాను, చెప్పండి. ఈమె రాజ సన్నిధికి వెళ్ళటానికి అర్హతను పొందుకుంది. ఎక్కడికి వెళ్ళటానికండి? రాజ సన్నిధికి వెళ్ళటానికి. చూడండి, అక్కడ 10వ వచనంలో రాయబడ్డది, రాజ కిరీటం ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చుటకు. అంటే రాజు పంపిస్తూ ఉన్నాడు, నా సన్నిధికి ఆమెను తీసుకురండి అని. ఇప్పుడు ఆహ్వాన పత్రిక వచ్చిస్తుంది ఆమెకి. మనము కొంచెం ఎదురుకి వెళ్ళినట్లయితే ఎస్తేరు గురించి మనకు బాగా తెలుసు కదండి. అక్కడున్న పరిస్థితి గురించి మనం ధ్యానం చేసినట్లయితే, రాజు సన్నిధికి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళిన తర్వాత గుమ్మం దగ్గర నిలబడినప్పుడు రాజు తన దండాన్ని పైకెత్తినప్పుడు మాత్రమే వారు లోపలికి రావాలి. లేకపోతే రాజు దండం పైకెత్తకపోతే ఏమవుతుంది? మరణశిక్ష కదా. అది పరిస్థితి అక్కడ. అలాంటి పరిస్థితి అయితే కానీ వస్తికి మాత్రం ఉచితంగానే ఆహ్వాన పత్రిక వచ్చేసింది. మన పక్కింట్లో పెళ్ళి అనుకోండి, మనకు పెళ్లి కార్డు ఇచ్చారనుకోండి, మనం ఎంత హ్యాపీగా వెళ్ళిపోతామండి. పెళ్లి కార్డు ఇవ్వకుండా ఎవరైనా వెళ్తారా? ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ. వస్తికి ఉచితంగా ఆహ్వాన పత్రిక, అర్హత పొందింది. అక్కడేమో ఎస్తేరికేమో నిజానికి అక్కడ అర్హత లేదు ఆమెకి. ఒకవేళ వెళ్తే రాజు దండం పైకి ఎత్తకపోతే చచ్చిపోతానేమో. దేవుని మీద ఆధారపడి ఆమె వెళ్ళింది. కానీ ఇక్కడ వస్తికి అలాంటిది ఏమీ లేదండి. ఇంకా నువ్వు ఖచ్చితంగా రామ్మా అనే ఆహ్వాన పత్రిక వచ్చేసింది. ఎంత అర్హత కలిగి ఉంది వస్తి, ఎంత అవకాశం కలిగి ఉంది వస్తి. చూడండి, రాణి అయిన వస్తికి ఇన్ని వసతులు ఉన్నాయి. ఆలోచన చేయండి, ఆమె ఎవరు? రాణి. ఎక్కడుంది? కోటలో ఏముంది? కోటలో ఏముంది? చాలామంది మాట్లాడట్లేదమ్మా, మాట్లాడాలి మీరు. యవన బిడ్డలు ఉన్నారు, మాట్లాడాలి. కోటలో ఏముంది? సమృద్ధి ఉంది, ఇంకా ఐశ్వర్యం ఉంది, ఇంకా భద్రత ఉంది కదా. నెక్స్ట్ ఇంకొకటి, నెక్స్ట్ కోటలో ఉంది. తర్వాత ఎవరితో ఉంది? స్త్రీలతో ఉంది. ఆమె ఏం చేస్తుంది? విందు చేస్తూ ఉంది. ఆమె ఎటువంటి స్త్రీ? సౌందర్యవంతురాలు. ఏమి ధరించింది? రాజకిరీటం ధరించింది. చివరిగా ఆమెకి ఏ అర్హత పొందింది? ఆమె రాజ సన్నిధికి వెళ్ళే అర్హత పొందింది. ఇప్పుడు ఒక ప్రశ్న మనకి, ఈ లోకంలో ఉన్నటువంటి ఒక రాజు తన భార్యకు ఇంత మంచి అవకాశాల్ని, ఇన్ని సదుపాయాలను కల్పిస్తే, మన పరమ తండ్రి అయిన దేవుడు, ఒక్క మాటతో సర్వ సృష్టిని సృజించిన దేవుడు, తన చేతితో మన్నుతో మనల్ని సృజించి తన ఊపిని విడవగా మనలోనికి జీవాన్ని వచ్చిన మనకి దేవుడు ఇంకెన్ని అవకాశాలు ఇచ్చాడండి. ఒక భూలోకంలో ఉన్న ఒక రాజే అన్న అవకాశాలు ఇస్తే, మన పరమ తండ్రి మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది, నీవు ఎవరు? అక్కడ వస్తి ఎవరు? మరి నీవెవరు? ఇక్కడ కూర్చున్నా నీవెవరు? ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్నా మనకి ఈ అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకని ఇచ్చాడు దేవుడు? ఎవరు నేను? మనల్ని మనం ప్రశ్న చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్న నీవు ఎవరు? మన వాక్య భాగంలోనికి వెళ్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను
మీరు పాపముల చేతన చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించినప్పుడు చెప్పండి, మనం ఎవరము? అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వారమండి. మన బ్రతుకు చూస్తే అది. కానీ ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన ఎదుట మన పాపాలను మన అపరాధాలను ఒప్పుకుంటామో అప్పుడు మనం ఎలా మార్చబడతామో తెలుసండి? అక్కడ రాయబడి ఉంది, క్రీస్తు ద్వారా మనము బ్రతికింపబడ్డాము. క్రీస్తు ద్వారానే, ఆయన రక్తము ద్వారానే ఇప్పుడు మనము బ్రతికింపబడి క్రీస్తు బిడ్డలుగా మార్చబడ్డాము. ఆయన సొత్తైన ప్రజలుగా మార్చబడ్డాం. ఇదివరకు మన బ్రతుకు ఎలా ఉందంటే రోమీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 6వ వచనం 8వ వచనం 10వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడ్డాయి. మనం ఇంకా బలహీనులమై ఉండగానే, మనం ఇంకా శత్రువులుగా ఉండగానే, మనం ఇంకా పాపులమై ఉండగానే, అలా ఉండగానే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే మనల్ని బ్రతికించడానికి, ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని మార్చడానికి. మనం ఇప్పుడు చెప్పండి, మనం ఎవరము? ఆయన బిడ్డలము. ఆయన బిడ్డలం. మనం ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకుంటామో మనం ఆయన బిడ్డలముగా చేర్చబడతాం. ఇది ఉచితమైందా కాదండి? విలువ పెట్టి కొనబడిందా మనము? ఏ విలువ అది? ఆయన రక్తం అనే విలువ. ఆయన రక్తము మనల్ని కొన్నది. మనం ఏమి చెల్లించక్కర్లొద్దు ఆయనకి. అయ్యా 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, నన్ను రక్షించు అనక్కర్లొద్దు. మనము ఆయనే మన కొరకు తన రక్తాన్ని ధారపోసాడు, మనల్ని కొన్నాడు ఆయన. మనం చేయాల్సిందల్లా మన పాపాలను ఒప్పుకొని ఆయన దరికి మనము చేరటమే. మనం ఎవరమండి? ఇప్పుడు దేవుని బిడ్డలము. రెండవదిగా మనం ఎక్కడ ఉన్నాం? దేవుని బిడ్డలుగా మార్చబడిన మనం ఎక్కడ ఉండాలి? ఆమె రాజుగారి కోటలో ఉంది వస్తీ. మరి మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే ఏం కలుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథము 36వ కీర్తన 8వ వచనంలో రాయబడ్డది. ఆ మాటలు మీరు చదివినట్లయితే కనబడుతుంది, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది, దేవుని సన్నిధిలో సంతృప్తి ఉంది, దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. ఇంకంతకంటే ఏం కావాలండి మనకి? దేవుని బిడ్డలుగా మార్చబడిన మనకు సమృద్ధినిస్తున్నాడు దేవుడు. ఆయన సన్నిధిలో ఉంటే సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ అక్కడ రాణి అయిన వస్తీ భయపడుతూ ఉండొచ్చు, ఎవరు వచ్చి మా మీద దాడి చేసేస్తారో, ఈ భటులు లేకపోతే ఈ సైనికులు ఈ చలికత్తులు నన్ను కాపాడతారో లేదో అనే భయం ఉండొచ్చు. కానీ మనము దేవుని సన్నిధిలో ఉన్న మనకి మాత్రం ఆ భయం లేదు, ఆనందం ఉంది. లేఖన భాగం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. 52వ కీర్తన 8వ వచనంలో ఉంది, పచ్చని ఒలివ చెట్టు వలె నీవు ఉంటావని మాట్లాడుతూ ఉంది. నీవు దేవుని సన్నిధిలో ఉంటే పచ్చని ఒలివ చెట్టు వలె. పచ్చని ఒలివ చెట్టు అంటే ఎప్పటికీ చిగురు పెట్టేది. చిగురు పెట్టే బిడ్డగా నువ్వు ఉంటావంటూ ఉన్నాడు దేవుడు. ఇంకా మనం చూసినట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీకు మేలు కలుగుతుంది. అయ్యో నాకు ఈ శ్రమ వచ్చేసిందండి, నాకు ఈ ఇబ్బంది వచ్చేసిందండి, నాకు ఈ శోధన వచ్చేసిందని నువ్వు అంటూ ఉన్నావేమో. కానీ నువ్వు దేవుని మందిరంలో ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే నీకు దేవుడు మేలు చేస్తాడు. ధన్యుడుగా నువ్వు పిలువబడతావు. చాలామంది దేవుని మందిరానికి దూరంగా ఉంటూ ఉన్నారు, దేవుని సన్నిధికి అసలు వెళ్దాంలే అనుకుంటూ ఉన్నారు. కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం లేక బాధపడుతూ ఉంటే, మనకు అవకాశం ఉన్నా కూడా నిర్లక్ష్య పెట్టేవారు అంటూ ఉన్నారండి. గతించిన ఆదివారం నేను హాస్పిటల్లో ఉన్నాను. అక్కడ ఉన్న నర్సులు మాట్లాడుతున్నారు, అయ్యో మాకు ఈవేళ దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశము లేదని బాధపడుతున్నారండి. వాళ్ళు యవన బిడ్డల వారు, ఇంటెన్షన్షిప్లో ఉన్నారు. వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం మాకు లేదు, డ్యూటీలు వేసేసారు అక్క మాకు అని బాధపడుతూ ఉంటే చాలా బాధ అనిపించిందండి. మనకు అవకాశం ఉండి కూడా మనం వెళ్ళలేకపోతూ ఉన్నాం. కాలు నిప్పండి, చెయ్యి నిప్పండి, తలపోటండి, ఎప్పుడు ఆదివారమే గుర్తొస్తాయి. బట్టలు ఉతుక్కోవడం అండి, ఇంట్లో పనులండి, ఆదివారమే గుర్తొస్తాయి, ఇంకెప్పుడు గుర్తురావు. మిగిలిన అన్ని రోజులు
రోజులు బాగానే ఉంటుంది, ఆదివారమే పనులు పెట్టుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో నీవు దేవుని సన్నిధికి వస్తే నువ్వు మేలును పొందుకుంటావు, ధన్యుడిగా పిలువబడతావు. ఇంకొక మాట చెప్పమంటారా? దేవుని సన్నిధిలో నీవు వర్ధిల్లుతావన్న మాట కనబడుతూ ఉంది. 92వ కీర్తన 13వ వచనంలో ఆ మాట కనబడుతుంది. నీవు దేవుని సన్నిధిలో ఉంటే నీవు వర్ధిల్లుతావు. నీవే కాదు, నీ కుటుంబం అంతా కూడా వర్ధిల్లుతుంది. దేవుని సన్నిధి ఇటువంటి ఆశీర్వాదం ఉంది. దేవుని సన్నిధిని ఎవరు పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధిని ఎవరు నిర్లక్ష్య పెట్టవద్దు. ఎంతో విలువైనది దేవుని సన్నిధి. ఒకవేళ ఈ దినాన్న ఉన్నవారు మరొక దినానికి ఉంటారో లేదో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ నేను ఉంటానో లేదో తెలియదు, మరలా ఈ అవకాశం నాకు వస్తుందో లేదో తెలియదు, దేవుని వాక్యాన్ని వినే అవకాశం ఉంటుందో లేదో తెలియదు. నేడు అను సమయం ఉండగానే, వాక్యం ఏం చెప్తుందండి? నేడు అనే సమయం ఉండగానే, రేపటికి వాయిదా వేయొద్దు. దేవుని మందిరంలో నీవు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడవదిగా వస్తీ, రాణి అయిన వస్తీ ఎవరితో కలిసి ఉందండి? స్త్రీలతో కలిసి ఉంది. ఇక్కడ అందరూ స్త్రీలే కదండి. మరి మనం ఎవరితో కలిసి ఉండాలి? చెప్పాలి. మనం ఎవరితో కలిసి ఉండాలి? దేవునితో కలిసి ఉండాలి, దేవుని సంఘముతో కలిసి ఉండాలి, విశ్వాసులతో కలిసి ఉండాలి, దేవుని బిడ్డలతో కలిసి ఉండాలి. చాలామంది దేవుని బిడ్డలతో కలిసి ఉండట్లే, సంఘముతో కలిసి ఉండట్లేదు, లోకంతో కలిసి ఉంటున్నారు. దేవుడు అదే అడుగుతూ ఉన్నాడు, నువ్వు దేవుని బిడ్డలతో ఉంటున్నావా, లోకపు బిడ్డలతో ఉంటున్నావా? దేవుని యొక్క సంఘముతో నువ్వు ఉంటున్నావా, లేకపోతే సాతాను యొక్క లోకముతో నువ్వు ఉంటూ ఉన్నావా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవునితో, దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం కలిగి ఉంటే ఏది లోకాచారమో నీకు తెలుస్తుంది. చాలా పరిస్థితులు గనక మనం చూసినట్లయితే సంఘంలోనికి లోకాచారాలు వచ్చేస్తున్నాయి. అది ఎవరి వల్ల అంటే మన వల్లే, బయట వాళ్ళ వల్ల కాదు. అసలు దేవుడు తన లేఖన భాగంలో చెప్పిన మాట ఏంటంటే, సంఘము బయటికి వెళ్ళి సువార్త ప్రకటించి ఆయన కొరకు బిడ్డలను సంపాదించాలి. అది మానేసి ఈ రోజున సంఘంలోనికి లోకాచారాలన్నీ కూడా తీసుకొచ్చేస్తున్నాం. ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు, ఏం తీసుకొస్తున్నామో మనం సంఘంలోనికి? అంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? సంఘంలో మాత్రం క్రైస్తవురాలుగా, క్రైస్తవ స్త్రీగా కనబడుతూ ఉన్నాము, కానీ బయటికి వెళ్ళేటప్పటికి లోకంలో కలిసిపోతూ ఉన్నారు చాలామంది. ఇదే లోకాచారాలన్నీ కూడా సంఘంలోనికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నది ఏంటది? మీరు ఆలోచించేయండి, నేను చెప్పక్కర్లేదు, కొంతమందికి నవ్వు వస్తుంది, కానీ ఇది నిజం. దేవుడు మాట్లాడుతున్నాడు మీతోటి. మీరు లోకాచారాలు ఎందుకు తీసుకొస్తున్నారు సంఘంలోనికి? పాస్టర్ గారిని చూసి చూడనట్టు ఊరుకోండి, సరిపోతుంది. ఏదో పిల్లలు ముచ్చట పడుతున్నారు కదండి, మా అమ్మకి కోరికండి, మా అబ్బాయి కోరికండి, ఏంటది? అది లోకాచారమే కదా, తప్పే కదా అది. నువ్వు ఖండించలేకపోతున్నావంటే నువ్వు కూడా లోకంలోని కలిసిపోతున్నావని అర్థం. నేను అది బయటికి చెప్పక్కర్లే, ఆలోచన చేయండి. మనం చేసే కార్యాలు, ఇంకా మంచి రోజులు చూసేవారు ఉన్నారు, పురుషులు కాదండి, స్త్రీలే ఉన్నారు. ఇంకా మంచి రోజులు, ఈ దేవుడు సృజించిన రోజులన్నీ మంచివే కదండి, ఇంకేంటి డౌట్? ఇంకా మంచి రోజు అయితే చాలు, ఆ రోజునే కార్యక్రమం పెట్టుకుంటారు. మన పాస్టర్ గారిని అడగనే చెప్తారు, ఆ రోజున ఎన్ని కార్యక్రమాలు ఉంటాయో. అచ్చిబాబు ఈరోజు ఖాళీ లేదమ్మా, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకు? మిగిలిన రోజులు ఉండొచ్చు కదా, మంచి రోజు. మరి ఇంకేం బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావమ్మా నువ్వు? ఇంకేం ప్రార్థన చేస్తున్నారమ్మా మీరు? ఇంకెవరితో సహవాసం చేస్తున్నారో ఆలోచన చేయండి. మనం దేవునితో సహవాసం చేయాలి, విశ్వాసులతో సహవాసం చేయాలి. దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే మనకు కలిగేది ఏంటి అంటే విశ్వాసంలో ఎదుగుతాము. లోకంతో స్నేహం చేస్తే మనకు నష్టమే, అది ఉపయోగకరమైనది కాదు. తప్పిపోయిన కుమారుడు దేనితో స్నేహం చేశాడండి? లోకాన్ని స్నేహించి పందులు పొట్టు తినటానికి కూడా వెనకడుగు వేయలేదండి. గెహజీ లోకాన్ని ఆశించి కుష్టి తెచ్చుకున్నాడు.
మరి మనం ఎలా ఉంటున్నామో ఆలోచించండి. ఇది కృపాకాలం కాబట్టి దేవుడు వెంటనే చూపించట్లే మనకి, అయినా కూడా మనం నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం. రేపు మారుతారులే, ఎల్లుండి మారుతారులే అని దేవుడు చూస్తున్నాడు, కానీ మన యొక్క కార్యాలు చేసేస్తూనే ఉన్నాం. పైకి మాత్రం క్రైస్తవులం, పైకి మాత్రం విశ్వాసులం, పైకి మాత్రం క్రీస్తు బిడ్డలమంటూ ఉన్నాం. మన కార్యాలు మనము చేసేస్తూ ఉన్నామేమో పరిశీలన చేయండి. నువ్వు ఎవరితో ఎక్కువ సాంగత్యం చేస్తూ ఉన్నావు? ఇంకా నాలుగవదిగా మనం చూసినట్లయితే నువ్వేం చేస్తూ ఉన్నావు? అక్కడ వస్తీ, రాణి అయిన వస్తీ ఏం చేస్తుందండి? విందు చేస్తుంది, విందులో పాల్గొంటుంది. మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? సంఘములో ఇచ్చేటువంటి విందు, ఇది ఏ విందో తెలుసండి? ఆధ్యాత్మికమైన విందు, శారీరకమైన విందు కాదు. రాణి అయిన వస్తీ చేసే విందు అది శారీరకమైంది. మరలా తినాలి, లేకపోతే మనకి జీవం రాదు. ఒక పూట తిని సరిపోతుంది అనుకుంటే కుదరదు. కానీ దేవుని వాక్యం అనే విందు మనకి చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు సంఘంలో ఇచ్చే విందు అది మీరు మీ ఆత్మీయ జీవితాలకి శక్తినిచ్చేది. నిర్లక్ష్య పెట్టవద్దు. ఆ విందులో మీరు పాల్గొంటే గనక దేవుడు అంటూ ఉన్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఈ మాట అంటూ ఉన్నాడు, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును తప్పికొనడు. ఆయన ఇచ్చు ఆహారము తింటే గనక, ఆయన ఇచ్చు విందులో మనం పాల్గొంటే మనం ఎన్నటికీ కూడా ఆకలి కొనమంటండి. ఆయన ఇచ్చు ఆ నీటిని గనక మనం తాగినట్లయితే మనం ఎన్నటికీ కూడా దప్పికొనమంట. అదే మాట సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతుంది. నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నడును దప్పికొనడు. నువ్వు తినే ఆహారం మరలా సాయంత్రానికి జీర్ణమైపోతుంది, మరలా నీకు ఆకలేస్తుంది. కానీ ఈ ఆహారం నువ్వు తింటే, దేవుని వాక్యం అనే ఆహారాన్ని నువ్వు తింటే నీకు అది జీవాన్ని ఇస్తుంది, నీ ఆత్మను అభివృద్ధి పరుస్తుంది, ఆత్మలో ఎదగటానికి సహాయం చేస్తుంది. కానీ చాలామంది వాక్యాన్ని అనే విందులోని పాల్గొనడానికి ఇష్టపడరు. పాటలు అయిపోయినాయి కదండి, వెళ్ళిపోతాం. పాటలు అయిపోయి కోయరు బిడ్డలు అనుకుంటూ ఉంటారు, మా పని అయిపోయింది కదా వెళ్ళిపోతాం. చాలా దిక్కులో ఇప్పుడు ఇంకా కూర్చున్నారు ఇక్కడ, సంతోషం. చాలా దిక్కులో అయితే కోయరు బిడ్డలు పాటలు పాడేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసండి? శారీరకమైన ఆహారం తినడానికి వెళ్ళిపోతారు. వారు గుర్తించట్లే అంతకంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము. ఆ వాక్యం మేము వినాలి అనే మాటను వారు మర్చిపోయారు. చాలామంది కూడా భోజనం తినడానికి వెళ్ళిపోతారు. కానీ ఈ యొక్క వాక్యము మనకి జీవాహారం, ఇది చాలా ప్రాముఖ్యమైంది. మనం కూడా ఈ విందులో పాల్గొనాలి. ఇంకా ప్రాముఖ్యమైనది, ఇంకా మనం చూసినట్లయితే మనం బల్లలో పాల్గొనడం చాలా ప్రాముఖ్యమండి. రక్షణ పొందిన నీవు, బాప్తేశం పొందిన నీవు బల్లలో పాల్గొనడం చాలా ప్రాముఖ్యం. స్త్రీలకు చాలా అనుమానాలు ఉంటాయి, కానీ ఏ అనుమానాలు మీరు కలిగి ఉండవద్దు. రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంతో ముట్టుకుంది, దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు అంటూ ఉన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటూ ఉన్నాడు. చాలామంది బల్లలో పాల్గొనడానికి ఆలోచిస్తూ ఉంటారు. అమ్మ, ఆ యొక్క ఆలోచనలు ఏమి వద్దు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో నువ్వు బల్లలో పాల్గొను. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ విందును నువ్వు మిస్ చేసుకోవద్దు, నువ్వు పోగొట్టుకోవద్దు. దానివల్ల వచ్చే ఆశీర్వాదము నువ్వు పోగొట్టుకుంటావు. ఒకవేళ పోగొట్టుకుంటే గనక విందులో పాల్గొనాలి. ఆమె వస్తీ అయిన రాణి అయిన వస్తీ విందులో పాల్గొంది. నీవు కూడా దేవుని సన్నిధిలో ఇచ్చే వాక్యం అనే విందులో, ప్రత్యేక బల్ల అనే విందులో కూడా నువ్వు పాల్గొని ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక 5వ విషయానికి వచ్చినట్లయితే ఎటువంటిదండి ఆ స్త్రీ? రాణి అయిన వస్తీ సౌందర్యవతి. మరి మనం ఎలా ఉన్నాము? మనం ప్రశ్నించుకుందాం. మనం ఎలా ఉన్నాము? అక్కడ చెప్పబడిన సౌందర్యము శారీరక సౌందర్యమే, కానీ మన విషయానికి వచ్చేటప్పటికి దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీ సౌందర్యము ఇది శారీరకమైన సౌందర్యము కాదు. ఆమె తన సౌందర్యం కొరకు కష్టపడి ఉంటుంది. కష్టపడకపోతే ఆ సౌందర్యం ఉండదు ఆమెకి. మరి నీ ఆత్మీయ సౌందర్యం గురించి నువ్వెంత కష్టపడాలి?
ఏం ఎక్సర్సైజులు చేస్తున్నారండి మీరు? మరి ఆత్మీయ సౌందర్యానికి, శారీరక సౌందర్యానికి అయితే చాలా కష్టపడుతున్నారు కదా. మరి ఆత్మీయ సౌందర్యం గురించి ఏమి ఎక్సర్సైజ్ చేస్తున్నారు మీరు ఆలోచన చేయండి. మీ ఆత్మీయ సౌందర్యం ఎలా వస్తుంది మీకు? నిత్యము ప్రార్థన చేయాలి, నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవునితో సమయాన్ని మీరు గడపాలి, కష్టపడాలండి దేవునితో సమయాన్ని గడపడానికి. మనకు చాలా పనులు ఉంటాయి స్త్రీలకి కదండి. ఒక్క పన లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా చాలా పనులు. ఆ పనులన్నీ చక్కబెట్టుకునే కదా మీరు వచ్చారు, వదిలిపెట్టేసి వచ్చేసారా? మనకున్న అలవాటు ఏంటంటే వదిలిపెట్టాం, లేట్ అయినా కానీ చక్కబెట్టుకునే వచ్చేస్తాం. ఇంకొకటి, పురుషుల కంటే ఎక్కువగా కూడా చేస్తారండి మన వాళ్ళు. ఒక దాసరాలు అంటూ ఉంది, ఒక భార్య అంట వంట చేస్తుందంట. మీరు కొంచెం నవ్వుతారని చెప్తున్నాను, ఎందుకంటే చాలా సీరియస్గా పెట్టేశారు మొక్కలు. కొంచెం నవ్వండి. నిద్రపోయే సమయంలో ఏంటని అంటారేమో, కానీ ఒకసారి చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఒక భార్య ప్రొద్దున వంట చేస్తుందంట. ఏం చేస్తుందంటే ఓ పక్కన అన్నం వండుతుంది, ఓ పక్కన పప్పు తాలింపు పెడుతుంది. ఈలోపు పిల్లోడు వచ్చి ఏదో అడుగుతుంటే చెప్తూ ఉంది. ఆ పక్కన భర్త ఏదో అడుగుతూ ఉంటే అది కూడా చెప్తూ ఉంది. ఎన్ని పనులు చేస్తుంది ఒకేసారి? 4 పనులు. భర్త అడిగేదానికి కూడా సమాధానం చెప్పి ఏం చేస్తుందంట, అక్కడ భర్తని నోరు మూయించేస్తుందంట. ఇక్కడ స్త్రీలు కూడా అదే, ఒకేసారి ఎన్ని పనులు చేస్తున్నారు, అంత సామర్థ్యం ఉంది. మన స్త్రీల గురించి దేవుని లేఖనంలో రాయబడ్డ మాటలు ఏంటి అంటే, బలహీనులమే, ఒప్పుకుంటున్నాం, దేవుని మాట రాయబడ్డ బలహీనులు, కానీ మనం చాలా చురుకైన వారం. తెలుసండి, చాలా చురుకైన వారం. అన్ని పనులు ఒకసారిగా చేసేస్తాం మనం. అంతటి శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు, అంతటి ధైర్యాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఏం తక్కువ వారం కాదు, మనం ఎముకతో తయారు చేయబడిన వారం అంట. పురుషుల కంటే ఎక్కువ బలవంతులు మనమే కదా. వాళ్ళు మట్టితో తయారు చేయబడ్డారు, మనం దేనితోటండి? ఎముకతోటి. మనకే బలం ఎక్కువ కదా. సరే, మనం వచ్చేద్దాం. మనం ఎలాంటి వారం అంటే, దేవుడు కోరుకుంటున్నాడు ఆత్మీయ సౌందర్యం కలిగిన స్త్రీల వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మీయ సౌందర్యం, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. అమ్మ, ఆయన వచ్చి నీ దగ్గర చూసినప్పుడు నీలో ఆధ్యాత్మికమైన సౌందర్యం కనబడకపోతే ఆయన ఏమంటాడో తెలుసండి? ఆలోచన చేయండి. ఒకవేళ తలుపు వేసేసి నువ్వెవరో నాకు తెలియదు అంటాడేమో. అమ్మా, నేను చర్చికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, స్త్రీల కూడికల్లో ఏ కూడిక నేను మానలేదు అంటూ ఉన్నావేమో. కానీ దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు మాత్రం, నీ హృదయంలో ఆత్మీయ సౌందర్యం లేకపోతే నీవెవరో తెలియదు అంటాడు దేవుడు. ఆలోచన చేయండి. మనుషులకి కనబడటం కాదు మన భక్తి, దేవునికి కనబడాలి. మనుషుల ఎదుట కాదు మన ప్రార్థన, దేవునికి కనబడాలి. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటూ ఉన్నారు, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు అంటే ఏమవ్వాలి? దినదినము నూతన పరచబడాలి. ఆ రీతిగా మనం ఉన్నామా? మన ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని దినదినము నూతన పరుచుకునే రీతిగా మనం ఉన్నామా? స్త్రీలకు చెప్పబడుతున్న మాట, ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ, నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీ భక్తి యొక్క సౌందర్యం ఎలా ఉంది? ఆధ్యాత్మిక సౌందర్యం చాలా ప్రాముఖ్యం. ఆమె సౌందర్యవతి అని ఆమె సాక్ష్యం పొందింది వస్తే, మరి నీ దగ్గరికి వస్తే నీవు ఏమని సాక్ష్యం పొందుతావో ఆలోచించుకో, ప్రశ్నించుకో, నిన్ను నువ్వు సరి చేసుకో. ఇంకా మనం చూసినట్లయితే, నేను సమయానికి ముగించేస్తాను. ఆమె ఏమి ధరించిందండి? రాణి అయిన వస్తే రాజ కిరీటాన్ని ధరించింది. మరి మనం ఏం ధరించాలి? మనం లేఖన భాగాన్ని చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించాలంటండి. అక్కడ పుట్ నోట్స్లో ఒక మాట రాయబడ్డది. దేవుడు అన్న మాటకి ఏమనుంది అక్కడ? చదవండి, అక్కడ ఏమనుందో చదవ. పుట్ నోట్స్లో ఉన్న మాట, దేవునిని నువ్వు ధరించాలి. మరొకటి కాదు నువ్వు ధరించేది, రంగురంగు వస్త్రాలు కాదు, ఎన్నో అలంకరణకు సంబంధించినటువంటి వాటివి కాదు. నువ్వు ధరించాల్సినది దేవుని నువ్వు ధరించాలి, దేవుని నువ్వు కలిగి ఉండాలి. ఈ రోజున దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక
ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీ కూడా ఆయనను కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయనను ధరిస్తే గనక ఆయన నీకు ఇచ్చే కిరీటం ఏంటి అంటే నీతి కిరీటం ఇస్తాడు. ఆయన నీతి కిరీటం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఆ కిరీటాన్ని పొందుకోవాలి అంటే నీవు ఆయనను ధరించుకోవాలి. ఇంకా కింద వచ్చిన భాగాలకు వెళ్ళినట్లయితే వాక్యాన్ని నువ్వు ధరించుకోవాలి, ప్రార్థనను ధరించుకోవాలి. ఇన్ని ధరించుకోవాలి మనము. ఆమె రాజకిరీటం ధరించుకుంది, గొప్ప రాణిగా కనబడుతూ ఉంది అక్కడ. నీవు దేవునిని ధరించుకుంటే నీవు దేవుని బిడ్డగా మార్చబడతావు. ఇంక చివరగా మనం చూసినట్లయితే ఆమె దేనికి అర్హత పొందిందండి? రాజు సన్నిధికి వెళ్ళే అర్హత పొందింది. ఈ రోజున దేవుని ధరించుకున్న నీకు ఎలాంటి అర్హతనిచ్చాడో తెలుసా? దేవుడు ఎంత అవకాశాన్ని ఇచ్చాడో తెలుసండి. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హతను మనకిచ్చాడు. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళటానికండి అర్హతనిచ్చాడు దేవుడు. ఇంతకంటే ఇంకేం కావాలి మనకి? ఇంతకంటే ఇంకేం కావాలి మనకి? ఈ లోకంలో ఏది కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా గతించిపోతాయి. మన శరీరం కూడా గతించిపోతుంది, కానీ మన ఆత్మ ఆయన యొద్దకు వెళ్తుంది. అయితే మన ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దానికి కావలసిన మార్గం అంతా కూడా ఆయన క్లియర్ చేశాడు. మీరు అర్హులే అని చెప్తూ ఉన్నాడు. నిజానికి మనకి ఎలాంటి అర్హత లేదు కదండి, ఎలాంటి యోగ్యత లేదు కదా, కానీ ఆయన ఇచ్చాడండి మనకి అర్హత. ఇంతకంటే గొప్ప కార్యం ఏం కావాలి? రాణి అయిన వస్తీ జీవితంలో ఎలాంటి అవకాశాలు అయితే కలిగి ఉందో ఈ రోజున కూర్చున్నటువంటి ప్రతి స్త్రీకి కూడా దేవుడు అదే అవకాశాలు ఇచ్చాడు. ఆమె జీవితం ఇంకా మిగిలిన జీవితం మనకు తెలుసు. మరి మన మిగిలిన జీవితం మనం ఏం చేద్దాం? ఇంతవరకు కూడా అవకాశాలను గుర్తించలేకుండా ఉంటే గనక ఈరోజు నన్ను గుర్తిందాం. దేవా, నీవు నీ బిడ్డగా నన్ను మార్చుకున్నావు, నీ సన్నిధిలో నిలబెట్టే అవకాశాన్ని ఇచ్చావు. నీ యొక్క విశ్వాసులతో, నీ యొక్క పరిశుద్ధులతో, నీ యొక్క బిడ్డలతో సాంగత్యం చేసే అవకాశం ఇచ్చావు. ఆధ్యాత్మిక సౌందర్యం కలిగి ఉండటానికి అవకాశం ఇచ్చావు. ఇంకా ఆ ఉన్నతమైన రాజ్యానికి ప్రవేశించడానికి అర్హతనిచ్చావు అని మనం ప్రార్థన చేద్దాం. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం మరిచిపోకుండా ఇంకా ఎక్కువగా దేవునిలో ఎదుగుదాం. తరల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ప్రశ్నించుకుందాం. వస్తీకి, రాణి అయిన వస్తీకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చా కదా ప్రభువా, అంతకంటే గొప్ప అవకాశం నా బ్రతుకులో నాకు ఇచ్చావు కదా. నీ సన్నిధిలోకి వచ్చే అవకాశం ఇచ్చావు, నీ నామాన్ని స్తుతించే అవకాశం ఇచ్చావు కదా ప్రభువా. నీ పరలోక రాజ్యాన్ని చేరే అవకాశాన్ని, అర్హతను కూడా నాకు ఇచ్చావు కదా ప్రభు. నిజానికి నా బ్రతుకు పాపపు బ్రతుకే, అపరాధముల చేత చచ్చిన దాన్ని అని దేవుని ఒకసారి అడుగుదాం. అడగండి, ప్రభా నా బ్రతుకు ఇలాంటి బ్రతుకు కదా ప్రభా, అయినప్పటికీ కూడా నీ యొక్క సిలువ రక్తం ద్వారా నన్ను కడిగి నన్ను పవిత్రపరిచి నీ బిడ్డగా మార్చుకుని పరలోకం వెళ్ళటానికి నువ్వు అర్హతనిచ్చావు, మార్గాన్ని తెరిచావు కదా ప్రభా. నీకు వందనాలు. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ యొక్క దినాన్ని నీ మాటలతో నాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో ఈ మాటలతో మీరు మాట్లాడారని విశ్వసిస్తూ ఉన్నాం. నాయనా, ఈ భూలోకంలో ఉన్న ఒక రాణికి ఇంత అవకాశం ఇస్తే క్రీస్తు బిడలంగా ఉన్న మాకు నువ్వు ఎన్ని అవకాశాలు ఇచ్చావు కదా యేసయ్య. అయితే నీ దరికి వచ్చి మా పాపాలను మేము ఒప్పుకున్నట్లయితే మాకు పరలోక రాజ్యం చేరే అవకాశం ఇస్తానన్నావు తండ్రి. ఆ అవకాశాన్ని మేము ఇప్పటి వరకు గుర్తించలేని స్థితిలో ఉంటే ప్రభా, మా ఆధ్యాత్మిక జీవితాలను ప్రభా నాయనా యేసయ్య అభివృద్ధి పరుచుకోలేని స్థితిలో ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇదే నేడు అనే సమయం ఉండగానే ప్రభా, ఇదే మిక్కిలి అనుకూల సమయం అని మేము గుర్తెరిగి ప్రభా నీ వైపు చూసే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని, మా హృదయాలను మీరు తెరిచి నీ వైపు మేము చూసే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి. లోకం వైపు చూడక, గెహజీ వల్ల మేము ఉండకుండా ప్రభా
నాయన ఇస్కరియోతు యూదా వలె నిన్ను అమ్మేసే వారముగా మేము ఉండకుండా తండ్రి ప్రభ నీ కొరకు మేము జీవించే వారముగా, నీ కొరకు మేము సాక్షులుగా ఉండే వారముగా ఉండటానికి అటువంటి గొప్ప కృపా ధన్యత మీరు మాకు అనుగ్రహించమని, చేరువచ్చిన ఈ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి నింపమని యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతించి ఆరాధించి అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్.